సార్ మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా? మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారు? కాంబినేషన్ నాతో చేయడంట ఇప్పుడు తన డెసిషన్. అతను డెసిషన్. మరి టెన్షన్ పడతాడేంటో తెలియదు, కానీ నాన్న అప్పుడే నీతో చూద్దున్నాను అని చెప్పాడు. సరే ఓకే అట్లా కనీరా అని చెప్పా. త్వరలో మీ కాంబినేషన్లో సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఒక ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అది. ఆ సినిమా ఆ వెబ్ సిరీస్లో మీరు మిస్ అయినట్టున్నారు. యాక్చువల్గా అది మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందని ఇన్ఫో. ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా మీ కెరీర్కి ఒక బ్రేక్ త్రూ అవుతుందని నమ్ముతున్నారా? డెఫినెట్లీ అయితే నమ్మే సినిమా ఏదైనా చేస్తే, బికాజ్ అది చేయడం అంటే చాలా బాగుంటుంది, ఇది నాకు ప్లస్ అవుతుంది, ఇది డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్మే చేస్తున్నాం. చేసినప్పుడు ఒక అన్ఫినిష్డ్గా ఇమాజినేషన్లో ఆలోచించుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఫినిష్డ్ వర్షన్ చూసినప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు మేము ఇమాజిన్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చుతుందో తెలియడం లేదు, అది ప్రాబ్లం. సో ఆడియన్స్ డెఫినెట్లీగా చూస్తే డెఫినెట్గా నచ్చుతుందని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ చూడడం వరకు మేము మరి మీరు అందరూ హెల్ప్ చేస్తే అది జనాల్లోకి వెళ్తుంది. ఒకసారి చూస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అందరూ కనెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు లైక్ అంటే నేనైతే చెప్పాను కదా ఇందాక, శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినప్పుడే స్టోరీ నాకు ఆ రోల్ చేయాలనిపించి, అంటే బికాజ్ అది కనెక్ట్ అయ్యాం. సో ఆయన ఫీలింగ్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ చాలా జెన్యున్గా చాలా న్యాచురల్గా అనిపించాయి. సో మేమందరము ఆ ఫీలింగ్స్ అన్నీ సపోర్టివ్గా ఉంటాం కానీ బట్ మెయిన్ ఫీల్ అయ్యేది సరే. సో అందుకని ఇది డెఫినెట్లీ జనాలు ఫీల్ అవుతారు అని మేము నమ్ముతున్నాము. సో ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం ముందుకి. హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. శ్రీకాంత్ అన్న, యాక్చువల్గా రీసెంట్లో ఒక గుజరాతీ ఫిల్మ్ ఒకటి వచ్చిందన్న, అంటే ఇట్లనే చిన్న బడ్జెట్లో తీశారు. యాక్చువల్గా అది తీస్తే దాదాపు 100 కోట్ల కలెక్ట్ చేసింది ఆ సినిమా, కృష్ణుడి మీద. ప్లస్ మనకు తెలుగులో కూడా ఈ మధ్య ఈ డివైన్ ప్లస్ ఇది సోషల్ మిక్స్ చేసి మైథోన్ మిక్స్ చేసి చేసిన సినిమాలు ఆడడం అనేది ఒక ట్రెండ్గా ఉంది. అంటే అదేమన్నా దృష్టిలో పెట్టుకొని ఇది ప్లాన్ చేశారా, లేకపోతే ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఉంటాడు ఈ మెయిన్ కథకి? అది డైరెక్టర్ని అడగాలి ఫస్ట్, ఎందుకంటే కథ తెప్పింది ఆయనే. బట్ నాకు కూడా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కనెక్ట్ అయితే కనుక, ఆడియన్స్ కనెక్ట్ అయితే డెఫినెట్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్ళిపోతాయి. మేము అది నమ్మే ఈ ఫిలిం బాగుంటుంది. మళ్ళీ అంటే నేనేంటంటే నా క్యారెక్టరైజేషను, నేను అదే దేవుడు ఈ టైప్ ఆఫ్ కథ బాగున్నా కూడా నా క్యారెక్టరైజేషన్ కూడా నేను చూసుకున్నాను. చాలా రోజులైంది నేను ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చేసి, మళ్ళీ ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే ఇప్పుడు అన్ని సీరియస్ మూవీస్ కొన్ని అవి చేస్తున్నాను. మళ్ళీ నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలనా లేదని ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగానే ఉంది. నాకు కూడా ఫస్ట్ సినిమా లాగానే అనిపించింది. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ ఏదో అలా తెలియకుండా చేసాం. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి, అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమా? రాకపోవడమే. యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి, మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చినప్పుడు దీన్ని వదలం, ఇంకా అది ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. రెడీగా నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు